టైప్ రైటింగ్ పరీక్షలను ఒక రోజుకు పరిమితం చేసిన బోర్డు నిర్ణయంపై టైప్ రైటింగ్ అండ్ షార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాకినాడలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో సంఘం సభ్యులు టైప్ రైటింగ్ పరీక్షలను ఒక రోజుకు పరిమితం చేయడంపై వారు చర్చించారు. రాష్ట్ర ఏపీటీఎస్ఐ అధ్యక్షుడు ఈ శ్రీరాములు అధ్యక్షతన రామారావుపేటలో సమావేశం జరిగింది. ఏపీఎస్బీ టెట్ బోర్డు జనవరి 2026లో జరిగే టైప్ రైటింగ్ పరీక్షలను 2 రోజుల బదులు ఒకే రోజు నిర్వహించనున్నట్లు తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. సభలో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు ఈ శ్రీరాములు, ఒకరోజు పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు, ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్ కు తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. సమయాభావం, సాంకేతిక సమస్యలు, భారీ సంఖ్యలో అభ్యర్థుల నిర్వహణ వంటి అంశాలు సవాలుగా మారతాయి. కాబట్టి మునుపటి విధంగా 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలని, బోర్డు వెంటనే నిర్ణయం మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే బోర్డును ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ పరీక్ష ఫీజుల చెల్లింపులకు యూపీఐ పేమెంట్స్ ను ప్రారంభించాలని, నామినల్ రోల్లో ప్రతి బ్యాచ్ స్పష్టంగా కనిపించే విధంగా సాంకేతిక మార్పులు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సివి మోహన్ రావు, కార్యదర్శి ఏజీకే మూర్తి, ట్రెజరర్ నరసింహలు, కాకినాడ సెంటర్ ప్రెసిడెంట్ జి శ్రీనివాస్, పురుషోత్తమ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, సెక్రటరీ లక్ష్మి, ట్రెజరర్ అలీం తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మి అండి, కాకినాడ అసోసియేషన్ సెక్రటరీని. మా కాకినాడ సెంటర్ నుంచి సుమారుగా 300 మంది ఎగ్జామ్కి వెళ్తూ ఉంటారు ప్రతి సెక్షన్కి. అయితే ఈ రాబోయే నోటిఫికేషన్లో సింగిల్ డే ఎజెండాను తీసుకొచ్చారండి గవర్నమెంట్ వారు, అంటే సాంకేతిక విద్యా మండలి. దానిని మేము కొంచెం సరి చేయవలసిందిగా కోరుతూ కాకినాడ అసోసియేషన్ అలాగే మా యాపీషా అసోసియేషన్ కోరుతున్నాం. టైప్ రైటింగ్ షార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తిని మాట్లాడుతున్నానండి. ఈ నెల 13వ తారీఖు టైప్ రైటింగ్ షార్ట్ అండ్ నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్షలు ఒకరోజు నిర్వహిస్తామని తెలియజేశారండి. మేము ఇంతకుముందే చెప్పామండి, జిల్లా కేంద్రాలు వీటిల్లో అన్ని చోట్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పరీక్షలు యథాతథంగా 2 రోజులు నిర్వహించమని బోర్డు వారికి లిఖితపూర్వకం కాకుండా మామూలుగా తెలియజేశాం. సభ్యుల స్పందన కానీ ఏదైనా కానీ పరీక్షలు 2 రోజులు నిర్వహించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అంటే మా కాకినాడలో ఆంధ్రప్రదేశ్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ కండక్ట్ చేసిన ఈసీ మీటింగ్లో కొన్ని మా యొక్క ప్రాబ్లమ్స్ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఈ మీటింగు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మాకు 2 రోజుల ఎగ్జామ్ గురించి మాకు ఈ సమస్య గురించి కూడా డిస్కషన్ జరిగింది. 2 రోజుల ఎగ్జామ్స్ జరగాలని మా కాకినాడ అసోసియేషన్ తరఫున మేము బోర్డు వారిని కోరుచున్నాము. ఈ సభకు వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రతి విద్యార్థికి మిషన్లు కేటాయించాలన్నా, ఆ గ్రేడ్ వైజ్ మిషన్లు ఏర్పాటు చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా సాంకేతిక విద్యాశాఖ వారు ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి క్రితం విధంగా ప్రతి సెంటర్లో 2 రోజులు ఎగ్జామినేషన్ జరిగినటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మా అసోసియేషన్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే అదేవిధంగా ఈ పత్రికా విలేకరుల ద్వారా కూడా తెలియజేస్తున్నాను సాంకేతిక విద్యాశాఖ వారికి, మునుపటిలో మాదిరి 2 రోజులు టైప్ రైటింగ్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాలని వారి ద్వారా కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. జై ఆప్టేషియా, జై జై ఆప్టేషియా. ప్రెసిడెంట్ ఆప్టేషియా మాట్లాడుతున్నాను.